చల్లగా పాడుతా తీయగా చల్లగా. జాహ్నవి దమ్మా. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఎల్లారీశ్వర్ గారు, మాధవపేది సత్యం గారు. పిడుగురాముడు సినిమా నుంచి నిండు అమాస నిసిరే తిరికాడ. నిండు అమాస నిసిరే తిరికాడ, నిండు అమాస నిసిరే తిరికాడ, ఎక్కడికెళ్తావు మాము నువ్వు, ఏమైపోతావు మాము. ఎటుపోతేనేం ఏమైతేనేం, ఎటుపోతేనేం ఏమైతేనేం, వెంట పడకు ఓ భాము, నన్నేడిపించకే భాము. ఎక్కడికెళ్తావు మాము నువ్వు, ఏమైపోతావు మాము. చూపులు చూస్తే ఊపుగా ఉన్నాయి, మాటలు చూస్తే జోరుగా ఉన్నాయి, పోసుకోలుగా తలచేవేమో మీసమున్న మగధీరుడనేని. ఓ నిండు అమాస నిసిరే తిరికాడ, ఎక్కడికెళ్తావు మాము నువ్వు, ఏమైపోతావు మాము. గడప దాటి నువ్వు కాలు పెడితివా, ఒళ్ళు సాపుగా ఊపేస్తా, గ్రహపాటున నేనిక్కడికొస్తే కదలనీయదు ఈ సైత. నిండు అమాస నిసిరే తిరికాడ, ఎక్కడికెళ్తావు మాము నువ్వు, ఏమైపోతావు మాము. ధన్యవాదాలు. మనకి పూర్వం అన్ని రకాల పాటలు రాసేవాళ్ళు ఉండేవారు, కానీ ఒక్కొక్క విభాగంలో జానపద విభాగం, లేకపోతే కాస్త పాండిత్యం ఎక్కువ ఉన్న పాటలు, లేకపోతే ప్రేమ గీతాలు, ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు ఉండేవారు కవుల్లో కూడా. అందులో కొసరాజు గారికి జానపద విభాగానికి రారాజు ఆయన కొసరాజు. ఆ పాటని జాహ్నవి గంగా ప్రవాహంలాగా పాడింది. ధన్యవాదాలు. అమ్మాయి నువ్వు ఇద్దరు వాయిస్ పాడావు, ఈశ్వర్ గారి పాడడం సరే, కానీ వెంటబడకు ఎటుపోతేనేం ఏమైతేనేం మాత్రం అచ్చం మా మాధవపేతి సత్యం బాబాయ్ ఎలా అంటాడో అలాగే అన్నావు. ఎటుపోతేనేం ఏమైతేనేం అన్నది ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయన అనే పద్ధతి, అది పక్కాగా పట్టుకున్నావు. ఇంకా పాడడంలో ఏం లేదు, 2-3 చోట్ల శృతి, ఎందుకంటే పై షడ్జం కాలికి మెడకు కట్టేస్తాడు ఆ చోట, తర్వాత మిగతా చరణాల్లో దైవతం వచ్చేటప్పుడు మాత్రం ఆ పైకి వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి, చేరినట్టుగా ఉందన్నమాట. కాలికి మెడకు కట్టేస్తాను, నెత్తిన 2 ముట్టేస్తాను. పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్. ఆ ఫ్లోలో వస్తున్నప్పుడు కూడా ఆ నోటికి చేరాలి. అలాగే 2వ చరణం 3వ చరణంలో స్టార్టింగ్ ఎలా చెట్టా పట్టా జానెడు లేవు, చట్టా పట్ట జానెడు లేవు, అదే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. నాకు అన్నం పెట్టిన గురువుగారు మా కోదనపాండి గారితో కలిసి నాకు ముద్ద కలిపి పెట్టిన వారు పద్మనాభం గారు, రేఖాణ్ మురళి వారి మర్యాద రామన్ చిత్రంలో గారు. ఆయనకు నేను చాలా పాటలు పాడాను. ఆ రోజుల్లో ప్రతి సినిమాలో కూడా, ముఖ్యంగా కాస్ట్యూమ్ డ్రామా అంటాం కదా మన జానపద సినిమాల్లో,
హీరో హీరోయిన్కు ఎలా ఉంటే డ్యూయట్ ఉంటుందో కమెడియన్కు కమెడియన్కి కూడా డెఫినెట్గా పాట ఉండి తీరేదన్నమాట. మనం వాడేటటువంటి నుడికారంలో ఉండేటటువంటి మాటలతోటి ఏదైనా సరదాలు చేశారు, హాయిగా మంచి మాటలతోటి కామెడీని తయారు చేశారనమాట. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.